నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి, చాలా మంది జీవితాలలో టాక్సిక్ పీపుల్ ఉండొచ్చండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఏదో ఒకటి అనే వాళ్ళైతే ఉంటారు. మీరు ఒకవేళ నన్ను మంచి నీళ్ళు అడిగారనుకోండి, నేను మురికి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే తాగుతారా అండి? అవే తాగరు కదా. అలాగే మన జీవితంలో టాక్సిసిటీ పెంచడానికి కొంతమంది మనని జడ్జ్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, అలాగే టాక్సిసిటీని మనకి స్ప్రెడ్ చేయాలని ట్రై చేయొచ్చు. దీని గురించి యోగాలో ఉపేక్షా భావ్ గురించి చాలా బ్యూటిఫుల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ ఉపేక్షా భావ్ ఏంటంటే మన మైండ్ని ట్రైన్ చేయటం. మనకి టాక్సిసిటీ ఇచ్చే వాళ్ళని, టాక్సిసిటీ అంటే ఏంటంటే అండి, అనవసరమైన మాటలని ఏదో ఒకటి అనటం, ఒకరిని జడ్జ్ చేయటం, క్రిటిసైజ్ చేయటం, ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. ఇలాంటి వాళ్ళని మన జీవితంలో ఫిజికల్గా తీయకపోయినా మైండ్లో నుంచి ఎలా తీయాలి అన్నది యోగాలో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనము మనుషులని హేట్ చేయట్లేదండి, వాళ్ళని ద్వేషించట్లేదు, కాకపోతే మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ నుంచి అన్నది చాలా ముఖ్యమండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో మన యోగా సాధనాన్ని ఇవాళ మొదలు పెట్టేద్దాము. ముందుగా ఇవాళ మనం చేయబోయేది కష్టతక్షాసన. కష్టతక్షాసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ఏన్షియంట్ ప్రాక్టీస్ మనకి స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నప్పుడు మనము ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల అది చాలా వరకు తగ్గుతుంది. ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా లెగ్స్ని సెపరేట్ చేయండి. సెపరేట్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. చూడండి, నేను చేతి వేలిని పాయింటెడ్ లాగా పెట్టాను. మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని అలా ప్లేస్ చేసి హ్యాండ్స్ని రేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ రెండు మోకాల నుంచి బెండ్ అవుతూ సీటుని కిందికి తీసుకెళ్తూ చేతులని కూడా తీసుకెళ్ళండి. ఇది శరీరం మూమెంట్ అండి. ఇక్కడ మనము సౌండ్ కూడా చేయాలి. సౌండ్ ఎలా చేస్తారంటే చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇక్కడ మనము ఇక్కడ నుంచి సౌండ్ చేయట్లేదండి, నాభి నుంచి హ అని అనడానికి ట్రై చేయండి. ఈ ప్రాక్టీస్ మనం చేయటం వల్ల చూడండి, మన విశుద్ధి చక్రాలు, మనం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాము కానీ చెప్పము. చాలా వరకు ఎమోషన్స్ని ఇక్కడే స్టోర్ చేస్తామండి. ఇలా మనం సౌండ్ చేస్తూ మన కోపాన్ని, మన ఉన్న ఎమోషన్స్ని రిలీజ్ చేయటం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి మనం బయటపడతాం. కాబట్టి కలిసి మనం ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఫిజికల్ మూమెంట్ కూడా చేస్తున్నామండి. హ్యాండ్స్ని రేస్ చేసి మనము గొడ్డలితో మన చెక్కని ఎలా అయితే నరుకుతామో సేమ్ అదే మూమెంట్ చేస్తున్నాము. కాబట్టి మన షోల్డర్ మీద వర్క్ అవుతుంది, అలాగే కింద భాగంలో మనము స్క్వాట్ చేస్తున్నామండి. లోవర్ బాడీ నుంచి మనం స్క్వాట్ చేయటం వల్ల కాళ్ళ కండరాలు స్ట్రెంత్ అవుతాయి, అలాగే బేస్ చక్రాలని యాక్టివేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కష్టతక్షాసన చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు వృక్షాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. యోగా అంటే గుర్తొచ్చే ఆసనానే వృక్షాసన అండి. మీరు చూడండి, చిన్న పిల్లలైనా దీన్ని ఆటగా చేస్తారు, కానీ ఆసన వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆసన ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రెండు మోకాళ్ళని, కాళ్ళని జోడిస్తూ తాడాసనాలు నిల్చున్నామండి. ముందుగా మన భుజాలని ఇలా రోల్ బ్యాక్ చేస్తూ
ఒకటే పాయింట్లో గేజ్ చేస్తూ డీప్గా శ్వాసని తీసుకోండి. అలాగే కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు చూడండి, నేను నా ఎడమ కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తూ కుడి కాళ్ళని పైకెత్తుతున్నానండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. కుడి కాళ్ళని ఎడమ తోడ లోపల భాగంలో పెట్టండి. చూడండి, ఇక్కడ జనరల్గా చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, మోకాళ్ళ పైన పెడతారు. పెట్టడం వల్ల మోకాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కింద పెట్టినా పర్లేదు, బ్యాలెన్స్ చేయండి. మీకు కుదిరితే కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి పైన ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒకటే పాయింట్లో గేజ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తుతూ ఇదే పొజిషన్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈ వృక్షాసన చేయటం వల్ల మన కాళ్ళల్లో స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా ఒక కాళ్ళ పైన పెట్టి బ్యాలెన్స్ చేయటం వల్ల మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ముందుగా మీరు అటు ఇటు అయి పడే ఛాన్సెస్ ఉంటే మీ గోడకి దగ్గరగా వెళ్ళి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. 2 కాళ్ళతో నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వృక్షాసన. వృక్షాసన వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్, అలాగే లెగ్స్ని, షోల్డర్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు నేను టాక్సిసిటీ గురించి చెప్పానండి. కొన్నిసార్లు వేరే వాళ్ళు మనకి టాక్సిసిటీ ఇచ్చినా మనము ఎక్కువగా తీసుకొని, అంటే నేను చెప్పినట్టు మురికి నీళ్ళని నేను ఆఫర్ చేస్తే తీసుకుంటారా అని మనము తీసుకొని దాన్ని మనం ఇంకా లోపల పొల్యూట్ చేసుకుంటామండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వేరే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు, అలాగే దాని గురించి మనం ఆలోచించి మనం ఇంకా పొల్యూట్ చేసుకుంటాము. కాబట్టి ఏ విషయాన్ని ఎంత తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలని దీన్ని మీరు కొంచెం కాన్షియస్గా ఉన్నారనుకోండి, లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను చాలా మందిని చూశానండి. అలాగే నన్ను నేను ఎక్కువ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. స్టార్టింగ్లో ప్రతి చిన్న విషయాన్ని నేను ఎక్కువగా ఆలోచించి నన్ను నేను చాలా బాధ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆలోచిస్తే ఆ టైం మళ్ళీ రాదు కదా, ఆ టైంలో నేను అంత ఆనందంగా ఉండాల్సిన టైం ఉండే, ఇలా పాడు చేసుకున్నానే అని నేను అప్పుడప్పుడు అనుకుంటానండి. అలా మీరు అనుకోవద్దు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కొన్ని విషయాలు మీకు ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసనం చేయటానికి ముందుగా దండాసనాలు కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినానండి. 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మనము దండాసనాలో కూర్చుంటాం. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి మోకాలని పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. చూడండి, నేను నా కుడి చేతిని కూడా వెనక్కి పెట్టాను.
శ్వాసని తీసుకుంటూ మీ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మీ ఎడమ మోచేతిని మనము కుడి మోకాల దగ్గర క్రాస్ చేస్తూ వెనకాల వైపున చూస్తాం. చూడండి, మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు ఇంకా ముందుకి తీసుకొచ్చి చేతులని మీ కాళ్ళ దగ్గర పెడుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతిని పైకెత్తి మెల్లగా హ్యాండ్ని, ఆ తర్వాత లెగ్ని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. వక్రాసన అనే ఒక మహర్షి ఉన్నారండి. ఆ మహర్షి ఈ ఆసనాలు మెడిటేషన్ చేసేవాళ్ళు. వక్రాసనంలో మనం ట్విస్ట్ చేస్తున్నామండి. ఆపోజిట్ హ్యాండ్ని ఆపోజిట్ లెగ్ దగ్గరికి తీసుకొచ్చి ట్విస్ట్ చేయటం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, మనకి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. చాలామంది లోవర్ బ్యాక్ పెయిన్తో ఇష్యూస్తో చాలా సఫర్ అవుతారండి. చాలా వరకు తెలీదు, వాళ్ళ కోలన్ క్లీన్ అవ్వకపోయినా, అంటే వాష్రూమ్ సరిగ్గా వెళ్ళకపోయినా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఒక చిన్న సంఘటన అండి, నాకు తెలిసిన వాళ్ళల్లో ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. లోవర్ బ్యాక్ పెయిన్ గురించి చాలా బాధపడే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం లేదండి, మోషన్ ఫ్రీ అవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. మోషన్ ఫ్రీ అయిందండి, పెయిన్ పోయింది. కాబట్టి పెయిన్ అప్పుడప్పుడు డైజెషన్ వల్ల కూడా, అంటే ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా వస్తుందండి. కాబట్టి మనము కోలన్ని నీట్గా పెట్టుకోవడానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆసన అంటే ట్విస్టింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అష్టాంగ ఆసన. ఈ అష్టాంగ అంటే మన శరీరంలో ఉన్న 8 అంగాలని మనము మ్యాట్ పైన పెడతామండి. కాబట్టి ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. అందులో చిన్న వేరియేషన్ని కూడా చూపిస్తాను. ముందుగా చూడండి, ఈ ఆసన చేయటానికి మనము ఫలకాసనాల్లోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నానండి. శరీరాన్ని ఒక స్ట్రెయిట్ లైన్లో పెట్టడాన్ని ఫలకాసన అంటారని. ఇక్కడ మీరు శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ముందుగా మీ మోకాలని, ఆ తర్వాత చూడండి కాళ్ళ వేళ్ళు, మీ మోకాలు, 2 చేతులు, ఆ తర్వాత మీ ఛాతీని, మీ చిన్ని కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము వేరియేషన్ అన్నాను కదండి, మీ 2 మోకాలని పైకెత్తండి.
చూశారు కదండి, అష్టాంగాసన ఎలా చేయాలో చూపించాను. చాలా ఈజీగా కనిపిస్తుందండి, కానీ హ్యాండ్స్ వీక్ ఉన్నాయనుకోండి మీ ఛాతీని కింద ప్లేస్ చేయడం కష్టమైపోతుంది. చూపిస్తానండి, చూడండి. ఈ ప్రాసెస్లో మన మోకాలు డ్రాప్ చేయటం ఈజీ అండి. ఆ తర్వాత 2 చేతుల మీద మన శరీరం వెయిట్ని కొంచెం ముందుకి తీసుకెళ్ళి ఛాతీని పెట్టడం. చూడండి, ఈ ప్రాసెస్ అన్నది హ్యాండ్స్ వీక్గా ఉంటే కష్టంగా ఉంటుంది. అందులో మళ్ళీ మన మోకాళ్ళని పైకెత్తడం. దీనివల్ల మన బాడీ వెయిట్ కంప్లీట్గా మన హ్యాండ్స్ మీద పడుతుంది. కాబట్టి హ్యాండ్స్ అన్నవి చాలా మందికి ఒక ఏజ్ తర్వాత వీక్ అవుతాయండి. కానీ ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలకైనా హ్యాండ్స్ వీక్గా ఉంటాయి. హ్యాండ్స్ వీక్గా ఉంటే తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయండి. వ్రిస్ట్ ఇష్యూస్ కానివ్వండి, హ్యాండ్స్కి ఎక్కువగా తిమ్మిర్లు పట్టడం, ఇలాంటివి అవుతాయండి. మనము ఇంట్లో చూసుకున్న ఆడపిల్లలకైనా అరే ఈ బస్తా ఎత్తొద్దు, అరే ఇది ఎత్తొద్దు, అమ్మాయివి కదా ఎత్తొద్దు అని అంటారండి. అలా చేయటం వల్ల కూడా హ్యాండ్స్ వీక్ అవుతాయి. కాబట్టి ఏదో ఒక వెయిట్ని ట్రైన్ చేయడానికి మనం అలవాటు చేసుకోవాలండి. శరీరాన్ని మెల్లమెల్లగా మనం ట్రైన్ చేయటం వల్ల అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అలాగే ఈ ఆసన వల్ల అయితే కంపల్సరీగా హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా సుఖాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి అష్టాంగాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూపించాను. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మన రూమ్లో కానివ్వండి చుట్టుపక్కన చెత్త ఉంటే ఎలా అయితే మనం చీపిరితో క్లీన్ చేస్తామో, అంటే రూమ్ నీట్గా పెట్టడానికి లేదా ఇంటి చుట్టుపక్కల నీట్గా పెట్టడానికి చీపిరి యూస్ చేసి క్లీన్ ఎలా చేస్తామో, మన మైండ్ని, శరీరాన్ని అయితే క్లీన్ చేస్తామండి కనిపిస్తుంది కాబట్టి, కానీ మైండ్ని క్లీన్ చేయటం కష్టం ఉంటుందండి. చీపిరి ద్వారా మనము క్లీన్ చేస్తున్నాము. అలాగే యోగాలో ప్రాణాయామం చేసిన, ధ్యానం చేసిన, జపం చేసిన దీనివల్ల కూడా మన మైండ్ క్లియర్ అవుతుందండి. అంటే లోపల క్లీనింగ్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వీటిని చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.